వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టం 2025కు సంబంధించి మొత్తంగా స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే వక్ఫ్ సవరణ చట్టంలో భాగంగా కొన్ని సెక్షన్లకు మాత్రం రక్షణ అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందులో భాగంగా ఒక కీలక ప్రొవిజన్ను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కనీసం 5 ఏళ్ల పాటు ఇస్లాంను ఆచరించినటువంటి వ్యక్తికి మాత్రమే తమ ఆస్తిని వక్ఫ్ బోర్డుకు ఇవ్వడానికి అవకాశం ఉందని కీలక నిబంధన సుప్రీంకోర్టు నిలిపివేసింది. వక్ఫ్ సవరణ చట్టం 2025 వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం ఈ సవరణ చట్టం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. వాస్తవానికి వక్ఫ్ అంటే ముస్లింల ధార్మిక సంస్థ అని అర్థం. పేద ముస్లింల చదువులు అలాగే వారి అభివృద్ధి కోసం సదరు వక్ఫ్ ఆస్తులను వినియోగిస్తారు. అయితే సదరు వక్ఫ్ బోర్డు కింద భారీ ఎత్తున ఆస్తులుంటాయి. వందలాది ఎకరాలు వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉంటాయి. ఈ ఆస్తులపై వచ్చే ఆదాయాన్ని ముస్లింలకు సంబంధించిన ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. అయితే ఇటీవల ఈ వక్ఫ్ ఆస్తులను నియంత్రించడానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒక సవరణ చేసింది. ఇదే వక్ఫ్ సవరణ చట్టం 2025గా పాపులర్ అయ్యింది. కాగా సదరు వక్ఫ్ సవరణ చట్టం 2025 మొత్తం ముస్లింల ప్రయోజనాలకు వ్యతిరేకమని పేర్కొంటూ ఇటీవల సుప్రీంకోర్టు పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో వక్ఫ్ సవరణ చట్టం 2025పై స్టే ఇవ్వాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానాన్ని పిటిషన్దారులు పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. అయితే వక్ఫ్ సవరణ చట్టం 2025కి సంబంధించి మొత్తంగా స్టే విధించడాన్ని సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని సెక్షన్లకు మాత్రం రక్షణ అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా కనీసం 5 ఏళ్ల పాటు ఇస్లాంను ఆచరించిన వ్యక్తికి మాత్రమే తమ ఆస్తిని వక్ఫ్ బోర్డుకి ఇవ్వడానికి అవకాశం ఉందన్న కీలక నిబంధనను సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఇదిలా ఉంటే గతంలో వక్ఫ్ బోర్డులో కేవలం ముస్లింలు మాత్రమే సభ్యులుగా ఉండేవారు. అయితే ఇటీవల ముస్లిమేతరులను కూడా వక్ఫ్ బోర్డులో సభ్యులుగా చేరుస్తూ చట్టాన్ని సవరించారు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు కూడా సభ్యులుగా ఉన్నప్పటికీ మెజార్టీ సభ్యులు ముస్లిమే అయి ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలాగే వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు అత్యధికంగా 3 లేదా 4 ఉన్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాదు వక్ఫ్ బోర్డు లేదా వక్ఫ్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ముస్లిం ఉంటేనే మంచిదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం 2025 పూర్తిగా అన్యాయమని భారతీయ ముస్లిం సమాజం అభిప్రాయపడింది. పేద ముస్లింలకు అలాగే అనేక ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగపడే వక్ఫ్ ఆస్తులను లాగేసుకోవడానికి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కుట్ర చేసిందని మెజార్టీ ముస్లింలు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో వక్ఫ్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ముస్లింలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ముస్లింలకు సంబంధించి వక్ఫ్ ఆస్తుల్లో కేంద్రం జోక్యం తగదని ముస్లింలు పేర్కొన్నారు. అయితే వక్ఫ్ ఆస్తులను రక్షించడానికి తాము సదరు చట్టానికి సవరణ తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కొన్ని దశాబ్దాల నుంచి వక్ఫ్ ఆస్తులు కొంతమంది ముస్లిం చేతుల్లోనే బందీగా ఉన్నాయని కేంద్రం ఎదురుదాడి చేసింది. ఈ నేపథ్యంలో పేద ముస్లింలకు న్యాయం చేయడానికే తాము వక్ఫ్ సవరణ చట్టం 2025 తీసుకొచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏదేమైనా పేద ముస్లింల ప్రయోజనాలకు వక్ఫ్ ఆస్తులు ఉపయోగపడాలనేదే తమ ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం సూటిగా పేర్కొంది.